అక్క నా మాట వినక్క. అక్క రండి మేడం, కూర్చొని పెట్టదక్క. ఎఫ్ఐఆర్ రెడీ చేశారా? రెడీగా ఉంది మేడం, మీరు సైన్ చేయడమే బ్యాలెన్స్. అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్ నా మాట విను. వద్దక్క ప్లీజ్ అక్క. అక్క అక్క ఓకే మేడం. చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయండి. ఒరిజినల్ నగలు ఏవయ్యాయో నాకు తెలిసి తీరాలి. అక్క 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 నా మాట వినక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క నా మాట విను. అక్క అక్క ప్లీజ్ రాధకు అన్యాయం చేయకు. అక్క అక్క ప్లీజ్ అక్క, ప్లీజ్ నా మాట వినక్క. అక్క పాపం అక్క. అక్క అక్క ప్లీజ్ అక్క. అక్క అక్క ప్లీజ్. ఏమయ్యా, పాప మిస్సింగ్ కేసులో ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? లేదు సార్. లేదంటే ఎలాగయ్యా? ఆల్రెడీ 2 days అయింది. త్వరగా ఏదైనా క్లూ అయినా కనిపెట్టండి. ఓకే సార్. నమస్తే ఎస్ఐ గారు. నమస్తే మేడం, కూర్చోండి. పర్వాలేదండి. అసలు ముందు రాధను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పండి. ఎందుకని అడుగుతారేంటండి? మీ ఇంట్లో నగలు పోయిన విషయం మీకు తెలీదా? తెలుసు, కానీ ఏ ఆధారంతో రాధే దొంగని మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళే ప్రత్యక్ష సాక్షినని సంతకం పెట్టారండి. అంతకు మించిన ఆధారం ఇంకేం కావాలి? అసలు వాళ్ళు చెప్పింది నిజమని మీకెలా తెలుసు? ఇంటి యజమానులు వాళ్ళు కాదు, నా కొడుకు శ్యామ్. వాడు కేసు పెడితే మీరు యాక్షన్ తీసుకోవాలి గాని వేరే వాళ్ళ మాటలు నమ్మి రాధను అరెస్ట్ చేయడం ఏంటండి? మా డ్యూటీ మేము చేశాం మేడం. అంత పర్ఫెక్ట్ గా డ్యూటీ చేసేవాళ్లే అయితే ఇంట్లో లాయర్ని నేనున్నాను. అరెస్ట్ చేసే ముందు నాకు మాట చెప్పాలని తెలీదా? సరే, ఇవన్నీ కాదండి. నా ఇంట్లో మనుషులు ఎలాంటి వాళ్ళో నాకు తెలీదా? రాధ దొంగతనం చేసే మనిషి కాదని నేను నమ్మకంతో చెప్తున్నాను. తనను వదిలేయండి. ఎలా వదిలేస్తాం మేడం? మెరుగు పెట్టాక నగలు తనే తీసుకున్నానని రాధే ఒప్పుకుంది. నగలు రాధ దగ్గరే మారిపోయినాయి. తనే కన్ఫెషన్ ఇచ్చాక నేను అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటాను మేడం? రాధ తప్పు చేయలేదని మీరు నమ్మితే అది కోర్టులో ప్రూవ్ చేసి తనకి శిక్ష పడకుండా చూడండి. అంతేగాని నేను తనని వదిలేయడం మాత్రం కుదరదు. నేను రాధతో కాస్త మాట్లాడొచ్చా? ఓకే మేడం, వెళ్ళండి. రాధా, ఇదంతా సునంద వాళ్ల కుట్రని నాకు తెలుసు.
కానీ నువ్వు అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నావు రాధా? ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు అత్తయ్య. ప్రతి సంవత్సరం నగలు మెరుగు పెట్టడానికి ఇస్తారంటే నేను మామూలుగానే నగలు ఇచ్చేశాను. అతను మెరుగు పెట్టి తిరిగి తీసుకొచ్చి ఇచ్చారు. నగలు ఎలా మారిపోయాయనేది నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? సునంద ప్లాండ్ గానే నీతో నగలిప్పించింది. నగలిచ్చేటప్పుడైనా తీసుకునేటప్పుడైనా నేనో శ్యామో ఉండుంటే బాగుండేది. ఇప్పుడు మేము నీకు సపోర్ట్ చేసినా లాభం లేని పరిస్థితి అయిపోయింది. నా గురించి వదిలేయండి. ఆయన ఖుషి చాలా కంగారు పడుతున్నారు. నన్ను జైల్లో చూసి ఖుషి తట్టుకోలేకపోతుంది. వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పండి. నేను ఈ పొజిషన్లో చూస్తుంటే నాకే బాధగా ఉంది. ఇక వాళ్ళెలా తట్టుకుంటారు? ఇప్పుడు నేనెలా బయటికి తీసుకురావాలో నాకేం అర్థం కావట్లేదు రాధా. నువ్వు బాధపడకు, నేనేదో ఒకటి చేస్తాను. ధైర్యంగా ఉండు. వస్తాను. నానమ్మ, అమ్మని తీసుకురాలేదా? ఎస్ఐ గారు ఏమంటున్నారమ్మా? రాధని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందా? లేదురా. మెరుగు పెట్టించి నగలు తనే తీసుకుంది అని రాధ ఒప్పుకుందంట కదా. అది కేసుకి ఇంకా బలమైపోయింది. రాధ తీసుకున్నంత మాత్రాన తనే దొంగతనం చేసినట్టు అవుతుందా? రే, పోలీసులు పాసిబిలిటీస్ చూస్తారు గాని ఎమోషనల్ గా ఎందుకు ఆలోచిస్తారు? అంటే అమ్మ జైల్లోనే ఉండాలా? రాధ బయటికి రావాలంటే ఒకే ఒక్క దారుందిరా. రాజేంద్ర వాళ్ళు కేసు వాపస్ తీసుకోవడమే. నా మీద పగ తీర్చుకునే అవకాశం కోసం ఎప్పుడు దొరుకుతుందని కాచు కూర్చున్న మనిషి కేసెందుకు వాపస్ తీసుకుంటాడమ్మా? సాక్షి సంతకం పెట్టొద్దని ఎంత బతిమిలాడినా సొంత అక్కే నా మాట వినలేదు. ఇంక వాళ్ళెలా ఒప్పుకుంటారు? ఆ ఛాన్స్ లేదమ్మా. రాధ నన్ను నమ్మి మన ఇంటికొచ్చింది. తన మీద దొంగనే ముద్ర పడనివ్వకూడదు. ఎలాగైనా రాధని బయటికి తీసుకురావాలమ్మా. ప్లీజ్ అమ్మా, ఇంకేదైనా దారి ఆలోచించు. ఎవర్రా? రాజేంద్ర. ఆగు. ఫోన్ ఎత్తి అతనేం చెప్తాడో విను.